ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని క్రమంగా చూస్తున్నందుకు, ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీలో కొంతమంది మీ యొక్క ఫోన్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. మీ కొరకు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను ఆత్మీయంగా ఎదిగింపచేసి తన మహిమ కొరకు వాడుకోవాలని మా ప్రార్థన. ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ఈరోజు అంశము డిసైపుల్షిప్, శిష్యరికం లేదా శిష్యత్వం. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మానవ రూపిగా ఈ లోకానికి అరుదించి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు, సూచక క్రియలు తన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో జరిగించి, చివరికి మానవుల పాపముల నిమిత్తము కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమవడానికి ముందు తన శిష్యులను పిలిచి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఏమిటి ఈ ఆజ్ఞ అంటే, ఇదిగో మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని. ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా శిష్యులుగా మారాలి. శిష్యులను తయారు చేయడం అనేది యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. అది యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ మాత్రమే కాదు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా శిష్యులుగా తయారు కావాలి అన్నది యేసుక్రీస్తు వారి యొక్క ఆశ అయి ఉన్నది. ఈరోజు యేసుక్రీస్తును అనేక మంది రకరకముల కారణములను బట్టి వెంబడిస్తూ ఉన్నారు. రకరకముల కారణములను బట్టి ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు. స్వస్థత కోసం వచ్చేవారు కొంతమంది, ధనము కోసము, ఐశ్వర్య కోసము వచ్చేవారు కొంతమంది, వారి జీవితములలో గొప్ప కార్యాలు పొందుకొనుట కొరకు, అద్భుతాలు పొందుకొనుట కొరకు వచ్చేవారు కొంతమంది మనకు కనబడుతూ ఉన్నారు. నిజముగా యేసుక్రీస్తు మా పాపముల కొరకు రక్తం చిందించాడు, మా పాపముల కొరకు ఆయన మరణించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే మోక్షరాజ్యము, పరలోక రాజ్యం మాకు ప్రాప్తిస్తుంది అన్న సంపూర్ణ విశ్వాసంతో యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తును నమ్మేవారి సంఖ్య దినదినానికి పెరుగుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ఆశ ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చిన వారందరూ కూడా క్రమక్రమముగా శిష్యులుగా మారాలి, శిష్యులుగా తయారవ్వాలి. యేసుక్రీస్తుకు అభిమానుల కన్నా అనుచరులు ఆయనకు కావాలి. ఈరోజు యేసుక్రీస్తు అని అభిమానించే వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు అంటే వారికి ఇష్టం, యేసు ప్రభువు పాటలంటే వారికి ఇష్టం, యేసుక్రీస్తు యొక్క మాటలంటే వారికి ఇష్టం. కొంతమందికి గుడికి అనగా చర్చికి వెళ్ళడం అంటే కూడా ఇష్టం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఆశ ప్రతి ఒక్కరూ శిష్యులుగా తయారు కావాలన్నదే ఆయన యొక్క ఆశ. అది ఆయన యొక్క ఆజ్ఞ కూడా అని మనం గమనించాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఎవరైతే యేసుక్రీస్తు శిష్యులుగా ఉంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యం అని ప్రభువు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రియులారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఎవరికి పరలోకములో స్థలమును సిద్ధపరుస్తున్నారంటే, ఈ మాటలు తన శిష్యులతో ప్రభువు చెప్పాడు. మీతో చెప్పుచున్నాను, మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఇక్కడ మీరు అనగా శిష్యులతో ప్రభు చెప్తున్నాడని మనం గమనించాలి. ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చిన వారందరికీ ఆయన పరలోక రాజ్యము ఇవ్వడు, కానీ క్రమక్రమముగా ఎవరైతే ఆయనకు శిష్యులుగా ఉంటారో, శిష్యులుగా తయారవుతారో వారికే పరలోక రాజ్య ప్రాప్తి అని మనం గమనించాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు
అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క ఆశ కూడా అందరూ ఆయనకు శిష్యులు కావాలి అన్నది ఆయన ఆశ. ఈ శిష్యుడు అనే పదం, డిసైపుల్ అనే పదము డిసైప్లస్ అనే లాటిన్ పదం నుంచి, మ్యాథటెస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చిన మాట. అనగా శిష్యుడు అనగా ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్. శిష్యుడు అనగా ఒక అప్రెంటిస్ అంటాం, అనగా ఒకని యొద్ద ఉండి నేర్చుకునేవాడు. ప్రియులారా, శిష్యుడు అనగా నమ్మి వెంబడించేవాడు. ఈరోజు యేసుక్రీస్తు శిష్యులుగా మారడం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కడ వరకు, చివరి వరకు యేసుక్రీస్తుని వెంబడించువాడే నిజమైన శిష్యుడు అని మనం అందరం గమనించాలి. ఒకవేళ ఏ కారణం బట్టి యేసుక్రీస్తు యొద్దకు వచ్చినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములను ఒప్పుకొని బాప్తిస్మము పొంది ఆయనను వెంబడించువారే యేసుక్రీస్తు శిష్యులుగా పరిగణించబడతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం గమనిస్తే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని ప్రభువారు చెప్పారు. యేసుక్రీస్తు యొద్దకు రావడం ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు యొద్ద కూర్చొని నేర్చుకోవడం ఒక ఎత్తు. ఈరోజు అనేక మంది యేసు ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారు, స్వస్థత పొందుకుంటూ ఉన్నారు, దీవెనలు పొందుకుంటూ ఉన్నారు, ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నారు. కానీ వాటితోనే సరిపెట్టుకోవడం కాదు ప్రియులారా. ఆయన యొక్క ఆశీర్వాదములు అనుభవిస్తున్న మనము, ఆయన చేస్తూ ఉన్న అద్భుతములను రుచి చూస్తున్న మనము ఆయనను వెంబడించవలసిన వారు వింటున్నాం. ఆయనను ఎవరైతే నమ్మి వెంబడిస్తారో వారే యేసుక్రీస్తు శిష్యులుగా పరిగణించబడతారు. శిష్యుడు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన యొద్ద నేర్చుకుంటూ చివరి వరకు ఆయనను వెంబడించువాడు అని అర్థం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తే, పేతురు, అంద్రేయులను యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జారులుగా చేస్తాను అని. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే, మత్తయిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నన్ను వెంబడించు అని. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారే ఆయన శిష్యులు. జీసస్ డస్ నాట్ వాంట్ ఫ్యాన్స్, హీ ఆల్వేస్ వాంట్స్ ఫాలోవర్స్. ప్రియులారా, మనము ఆయనకు అభిమానులుగా ఉన్నామా, ఆయనకు అనుచరులుగా ఉన్నామా అని ప్రతిరోజు మళ్ళీ మనము పరిశీలన చేసుకొనవలసిన వారమే అంటూ ఉన్నాం. చర్చికి వెళుతున్న వారందరూ ఆయనకు శిష్యులు కాలేరు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారందరూ ఆయనకు శిష్యులు కాలేరు. నామకార్థ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ప్రభువుకి శిష్యులు కాలేరు. యేసుక్రీస్తు అంటే ఇష్టమున్నవారు, బైబిల్ అంటే ఇష్టమున్నవారు, యేసుక్రీస్తు మాటలు పాటలు అంటే ఇష్టమున్నవారు ఆయనకు శిష్యులుగా పరిగణించబడరు. దేవునికి కానుకలు ఇచ్చిన వారందరూ, ప్రతి ఆదివారము గుడికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చున్న వారందరూ ఆయనకు శిష్యులుగా పరిగణించబడరు. ఆయన ద్వారా అద్భుతములు పొందుకున్న వారందరూ ఆయనకు శిష్యులుగా పరిగణించబడరు. కానీ యేసుక్రీస్తును అంతము వరకు వెంబడించువారే ఆయనకు శిష్యులుగా పరిగణించబడతారు. ప్రియులారా, ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారడం అనేది మారు మనస్సుతో ప్రారంభమవుతుంది. అసలు మారు మనస్సు అంటే ఏమిటి? మారు మనస్సు అనగా తన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి తన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మోక్షరాజ్యమని నమ్మి జీవము గల దేవుడైన యేసు వైపు వారు తిరిగి ఆయన రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించడం. ఎవరైతే ఈ మారు మనస్సును పొందుతారో వారు యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండడము వారు ప్రారంభిస్తారు. యేసుక్రీస్తు సువార్తను ఎవరైతే నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారే మారు మనసు పొందినవారు. యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము మానవ రూపిగా ఈ లోకములో ఆయన జన్మించాడని, యేసుక్రీస్తు వారి పాపముల కొరకు రక్తము చిందించి సిలువలో మరణించాడని, లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని, లేఖనముల ప్రకారము ఆయన ఆరోహణమయ్యాడని, లేఖనముల ప్రకారము ఆయన మరలా న్యాయాధిపతిగా తిరిగి వచ్చి మృతులకును సజీవులకును తీర్పు తీరుస్తాడని, ఆయన రావడానికి ముందు
ఎవరైతే యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తారో వారిని పరలోక రాజ్యంలోనికి ఆయన చేరుస్తాడని నమ్మడమే సువార్తను నమ్మడం. ఎవరైతే ఈ సువార్తను నమ్మి వారి పాపములను ఒప్పుకుంటారో వారు మారు మనసు పొందిన వారు అవుతారు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బాప్తిస్మము పొందాలి. ఆనాడు పెంతెకొస్తు దినమందు పేతురు యేసుక్రీస్తు యొక్క సువార్తను అక్కడ ఉన్నవారికి ప్రకటించినప్పుడు 3,000 మంది వారి హృదయములు నొచ్చుకున్న వారై వారి పాపములు ఒప్పుకొని వెంటనే వారు బాప్తిసం పొందారు ప్రియులారా. అలాగే కొర్నేలి ఇంటి వారికి పేతురు సువార్తను ప్రకటించినప్పుడు వెంటనే కొర్నేలి ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారు. చెరసాల నాయకునికి పౌలు శీలలు సువార్త వాక్యమును ప్రకటించినప్పుడు వెంటనే చెరసాల నాయకుడు మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారాలి అంటే మొదటిగా నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొందావు అన్నదానికి సూచనగా అందరి ఎదుట బాప్తిస్మం పొందాలి. అప్పుడే నీవు ప్రభువుకి శిష్యుడిగా మారుతావు. శిష్యరికములో అది మొదటి మెట్టు అని నీవు గమనించాలి. ప్రియులారా, ఇంకా మనం గమనించినట్లయితే అంతియొకయలో శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి. శిష్యుడు అనగా ఎవరు అంటే క్రీస్తును పోలి నడుచుకునేవాడు. ఎప్పుడైతే ఈ శిష్యులు క్రీస్తు వలె వారు ప్రవర్తించారో, క్రీస్తు వలె మాట్లాడారో, అక్కడ ఉన్నవారందరూ వీరిని క్రైస్తవులు అని పిలిచారు. అనగా వీరు క్రీస్తు వలె ఉన్నారు అని వారు గమనించారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రొత్తగా జన్మించిన శిశువుగా ఉంటే సరిపోదు, కానీ నీవు క్రమక్రమముగా ఎదిగి క్రీస్తుని పోలి నడుచుకునే శిష్యుడిగా మారాలి అన్నది యేసుక్రీస్తు వారి యొక్క ఆశ. అందుచేత ఈరోజు ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారాలి అంటే అతడు ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలో, ఎవరు యేసుక్రీస్తు శిష్యుడు అని పరిగణించబడతారో ఒక 7 విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రియులారా, శిష్యుడు తన యజమానునితో లేదా తన ప్రభువుతో అధికముగా సహవాసము చేస్తాడు. ఏ డిసైపుల్ విల్ స్పెండ్ హిస్ మోర్ టైమ్ విత్ హిజ్ మాస్టర్ ఆర్ విత్ హిజ్ లార్డ్. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తనకు శిష్యులను ఏర్పరచుకునే క్రమంలో ఒకరోజు తనకిష్టమైన వారిని ప్రభు పిలిచాడు. వారిని ఎందుకు పిలిచాడు అంటే తనతో కూడా ఉండునట్లును అని మనం గమనించాలి. యేసుక్రీస్తు శిష్యునిగా మారాలి అన్న ప్రతి ఒక్కరూ ఆయనతో సహవాసం చేయాలన్నది ఆయన యొక్క ఆశ. వారికి అధికారమును ప్రభు ఇచ్చాడు. దయ్యములను వెళ్ళగొట్టే అధికారము, స్వస్థతలు చేసే అధికారము, అద్భుతములు సూచక్రియలు చేసే అధికారం వారికి ఇచ్చాడు. అది ప్రభువు నిమిత్తము వారు చేయవలసిన పరిచర్య. కానీ పరిచర్యకు ముందుగా ఈ శిష్యులైన వారు యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. అధిక సమయము ప్రభువుతో వారు గడపవలసిన వారై ఉంటూ ఉన్నారు. వీటిని బట్టి మనం గమనించవలసింది, సేవ కన్నా పరిచర్య కన్నా ఆయనతో ఉండడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో తమ సమయాన్ని అధికంగా గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బీయింగ్ విత్ జీసస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డూయింగ్ థింగ్స్ ఫర్ జీసస్. యేసు కొరకు ఎన్నో కార్యాలు చేయడం కన్నా యేసుక్రీస్తుతో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీవు యేసుక్రీస్తు శిష్యునిగా ఉండాలి అనుకుంటే నీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి, ఆయనతో నీ సహవాసాన్ని చేయాలి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాము. ఆయన యొద్దకు రమ్మని ప్రభువు చెప్పాడు, ఆయన యొద్ద కూర్చొని నేర్చుకొనమని ప్రభువు చెప్పాడు. ప్రియులారా, ఎవరైతే ఆయన యొద్ద కూర్చుని ఆయన మాటలు వింటారో వారే ఆయనకు శిష్యులుగా పరిగణించబడతారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనిస్తే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును.
ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. ఇక్కడ గమనించవలసింది ప్రియులారా, నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. అనగా యేసుక్రీస్తుతో తన సమయాన్ని గడపాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే ప్రభువుతో అధిక సమయం గడపడానికి ఇష్టపడతారో, ఎవరైతే ప్రభువుతో అధికమైన సహవాసం చేయడానికి ఇష్టపడతారో వారే యేసుక్రీస్తుకు శిష్యులుగా మారుతారు ప్రియులారా. శిష్యుడిగా మారడము దానంతట అదే అవదు, కానీ శిష్యుడు తన సమయాన్ని ప్రభువుకి ఇవ్వగలిగి ఆయనతో తన సమయాన్ని గడపాలి. శిష్యుడిగా ఉండడం అంటే ఆయనతో తన సంబంధాన్ని వృద్ధి చేసుకోవాలి. దినములు గడిచే కొలది, సంవత్సరములు గడిచే కొలది ప్రభువుతో తన సంబంధాన్ని వృద్ధి చేసుకోగలగాలి. ప్రభువుతో సహవాసాన్ని వృద్ధి చేసుకోగలగాలి. ప్రియులారా, లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తే మరియ మార్తల గురించి మనం ఆలోచన చేయొచ్చు. యేసుక్రీస్తు వారి ఇంటికి ఆహ్వానించబడ్డారు. మార్త చాలా విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరియ యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చొని నేర్చుకుంటా ఉంది. మార్తను ప్రభువు గద్దించారు. మార్తా మార్తా, నీవు విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు. ఇదిగో మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రియులారా, ఏమిటి ఉత్తమమైనది? మార్త ఒకవేళ యేసుక్రీస్తు కొరకు ఏమైనా తయారు చేస్తుందేమో, కానీ మరియ యేసుక్రీస్తు యొద్ద కూర్చుంది. యేసుక్రీస్తు కొరకు ఎన్నో కార్యములు చేయడం కన్నా యేసుక్రీస్తుతో తమ సమయమును గడిపి ఆయన యొద్ద కూర్చుని నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసుక్రీస్తు వారు మరియను మెచ్చుకున్నారు, మరియను ప్రశంసించుకున్నారు. మరియ తన సమయాన్ని యేసుక్రీస్తుతో గడుపుట కొరకు ఆమె ఇచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది చెప్పే మాట బిజీ. విద్యార్థులను అడిగితే వారు బిజీ అని చెప్తా ఉన్నారు. ఉద్యోగస్తులను అడిగితే వారు బిజీ అని చెప్తా ఉన్నారు. వ్యాపారస్తులను అడిగితే వారు బిజీ అని చెప్తా ఉన్నారు. పెద్దలను అడిగితే వారు బిజీ అని చెప్తూ ఉన్నారు. చిన్న బిడ్డలను, యవనస్తులను అడిగితే వారు కూడా బిజీ అని చెప్తూ ఈరోజు ప్రభువుతో సమయము గడపలేనంత బిజీ అయిపోతున్నారు. ప్రియులారా, నీవు ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లో, భౌతిక సంబంధమైన విషయాల్లో, తినుట కొరకు, త్రాగుట కొరకు, కేవలము శరీర సంబంధమైన వాటి కొరకే నీ సమయమంతా వెచ్చించి ప్రభువు కొరకు నీవు సమయాన్ని కేటాయించలేకపోతే నీవెన్నటికీ యేసుక్రీస్తు వారికి శిష్యుడిగా మారలేవు అన్న సంగతి నీవు గమనించాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, బిజీ అనగా బీయింగ్ అండర్ సాటన్స్ యోక్. ఎవరైతే బిజీ అన్న మాట మాట్లాడతారో వారు సాతాను కాడి క్రింద ఉన్నారు అన్న సంగతి గమనించాలి. నీవు బిజీగా ఉండగలిగితే ప్రభు వారితో బిజీగా ఉండాలి ప్రియులారా. అందుచేత ఈరోజు ఒక నిర్ణయం మనం తీసుకుందాం. మన సమయాన్ని ప్రభువుకి ఇద్దాం, ఆయనతో మన సమయాన్ని గడుపుదాం. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం సమయం దొరికినప్పుడల్లా ప్రభువుతో సహవాసం చేద్దాం, ఆయనకు ప్రార్థన చేద్దాం, ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఆయనతో సమయం గడపలేకపోతే మనం ఎన్నటికీ కూడా ఆయనకు శిష్యులుగా మారలేము. యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రితో అధిక సమయాన్ని గడిపాడు. ఆయన పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేసుకున్నట్టుకు అరణ్యముకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒకరోజు 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత జనసమూహములందరినీ పంపివేసి శిష్యులు కూడా తనకంటే ముందుగా వాడు ఎక్కి వెళ్ళిపోమని చెప్పి ఆయన మాత్రము ఒంటరిగా తన తండ్రితో తన సమయాన్ని గడిపాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రభువుతో నీ సమయాన్ని గడిపి ఎంతకాలమైంది? ఆయనతో నీ సమయాన్ని గడుపుతున్నావా? ఆయనకు నీ సమయాన్ని ఇస్తూ ఉన్నావా? ఎంతసేపు నీ కుటుంబం కొరకు, ఈ లోకంలో బ్రతుకుట కొరకు నీ సమయాన్ని వెచ్చిస్తూ ఆయన కొరకు సమయం ఇవ్వలేకపోతే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ సమయాన్ని ఆయనకు ఇచ్చి ఆయనతో గడపవలసిందిగా ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఒక సంగతి మనం గమనించాలి. శిష్యుడు అనేవాడు ఎంత అధికముగా ప్రభువుతో సమయాన్ని గడుపుతాడో అంతగా ఆయనను తెలుసుకుంటాడు. ఎంతగా ఆయనను తెలుసుకుంటాడో అంతగా ఆయనను ప్రేమిస్తాడు. ఎంతగా ఆయనను ప్రేమిస్తాడో అంతగా ఆయన కొరకు సేవ చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రభువుతో నీ సమయాన్ని గడుపుతూ ఉన్నావా? లేకపోతే ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయనకు శిష్యుడిగా మారుట కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకొని ఆయనతో
నీ సమయాన్ని గడపవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన నీవు ఆయనకు శిష్యుడిగా మారాలి అంటే నీవు అంతము వరకు ఆయనను వెంబడించు వాడవై ఉండాలి. నీవు నీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. రోజంతటిలో ఎంతసేపు నీవు ప్రభువుతో గడుపుతున్నావు? ప్రభువుతో చాలా సంతోషకరముగా నీ సమయాన్ని గడిపి ఎన్నాళ్ళయింది? నీవు ఆయనతో నీ సమయాన్ని గడపకపోతే ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకొని నీ ప్రభువుకి నీవు సమయం ఇవ్వలేకపోతే నీవెన్నడూ ఆయనకు శిష్యుడిగా మారలేవన్న సంగతి నీవు గమనించి, ఆయనకు శిష్యుడిగా ఉండకపోతే పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించలేవన్న సంగతి గమనించి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనతో నీ అధికమైన సమయాన్ని గడుపుట కొరకు ఒక తీర్మానం చేసుకో. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అందరూ నీకు శిష్యులు కావాలని నీవు కోరుకుంటున్నావు. అందులో మొదటిగా ఎవరైతే నీతో తమ సమయాన్ని గడుపుతారో, నీతో సహవాసం చేస్తారో వారే నీకు శిష్యులుగా అవుతారు. ఈరోజు మాతో మాట్లాడావు ప్రభువా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటువంటి భాగ్యము దయచేయండి. తమ సమయమును నీతో గడిపి నీతో అధిక సహవాసం చేసి నీకు శిష్యులుగా మారి నీకు శిష్యులై పరలోక రాజ్యంలో చేరే కృప ఇవ్వండి. అదేవిధంగా ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో బలహీనులుగా కానీ, రోగులుగా కానీ, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారుగా కానీ, సమస్యల్లో శోధనలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలోనికి పంపించి వారికున్న ప్రతి అవసరతను తీర్చండి. వారి హృదయములలో, వారి కుటుంబములలో సమాధానము నింపండి. నీ యొద్దకు వచ్చి వారికి విశ్రాంతిని ఇస్తానన్నావు, సమాధానం ఇస్తానన్నావు. వారి జీవితములలో సమాధానము కలుగునుగాక. వారి ప్రాణములకు నెమ్మది, విశ్రాంతి కలుగునుగాక. వారి కుటుంబములలో సంతోషము కలుగునుగాక. నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము సకల పరిశుద్ధులకు సదాకాలము తోడని నడిపించునుగాక. ఆమేన్. Our address, Christ Covenant Church, plot number 15, Kalighat Colony, near Voda Colony Phase 1, Vijayanagaram 535003. Another address, Christ Covenant Church, behind Miseva,
Ring Road, Vijayanagaram 535002. Our phone numbers 944196918. Another number 7396181496. God bless you and your family.